గైస్, రీసెంట్గా మన రామ్ చరణ్ అన్న గేమ్ చేంజర్ మూవీ థియేటర్స్లో అయితే రిలీజ్ అయింది కదా. అయితే నేను ఆ మూవీని జస్ట్ ఇప్పుడే చూసి రావడం అయితే జరిగిందండి. సో ఈ వీడియోలో మనం ఏంటంటే అసలు ఆ మూవీ ఎలా ఉంది ఏంటి అనేది డిస్కస్ చేద్దాం, ఓకేనా. అయితే ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మూవీలో స్పాయిలర్స్ లేకుండా బేసిక్గా స్టోరీ లైన్ ఏంటంటే గైస్, ఐపీఎస్ నుంచి ఐఏఎస్గా మారిన రామ్నందన్ అండ్ నేను ఎలాగైనా సీఎం సీట్లో కూర్చోవాలి అని అనుకుంటున్న మోపిదేవి, వీళ్ళిద్దరూ ఎలా కలుస్తారు అండ్ వీళ్ళు కలిసిన తర్వాత అసలు ఏం జరుగుతుంది ఏంటి అనేది మనమైతే మూవీలో చూడాల్సి ఉంటుందన్నమాట. సో మొత్తానికి అర్థమైంది కదా స్టోరీ లైన్ ఏంటి అనేది. అయితే ఇప్పుడు ఈ మూవీ ఎలా ఉంది అనే విషయానికి వచ్చేసినట్లయితే గైస్, మూవీ అయితే పర్లేదండి, బాగానే ఉంది. బట్ ఇక్కడ ఏంటంటే ఇది మన శంకర్ గారి మార్కుకి తగ్గ మూవీ అయితే అస్సలు కాదన్నమాట. అండ్ ఇప్పుడు ఈ మూవీలో నాకు కనిపించిన ప్లస్ పాయింట్స్ ఏంటంటే, ఈ మూవీలో మన రామ్ చరణ్ అన్న ఒక పక్క రామ్నందన్ అనే క్యారెక్టర్లో చాలా స్టైలిష్ లుక్స్తో అండ్ ఇంకో పక్క అప్పన్న అనే క్యారెక్టర్లో తన మ్యాసివ్ పెర్ఫార్మెన్స్తో చించి పడేశాడనమాట. దీనికి తోడు ఇందులో యాక్ట్ చేసిన ప్రతి ఒక్క యాక్టర్ కూడా లైక్ శ్రీకాంత్ గారు, ఎస్జే సూర్య గారు, రాజీవ్ కనకాల గారు, అంజలి గారు, సునీల్ గారు అండ్ గెస్ట్ అపీరియన్స్ ఇచ్చిన మన బ్రహ్మానందం గారు, ఇలా చెప్పుకుంటూ పోతే ఇందులో యాక్ట్ చేసిన ప్రతి ఒక్కళ్ళు కూడా వాళ్ళ క్యారెక్టర్స్కి వాళ్ళు ప్రాణం పోసేశారన్నమాట. అండ్ ఇక్కడ ఇంకో చిన్న విషయం ఏంటంటే గైస్, ఈ మూవీకి ఇంకో పెద్ద ప్లస్ ఏదైనా ఉంది అంటే అది మన తమనన్న ఇచ్చిన మ్యూజిక్ అనే చెప్పాలి. ఎందుకంటే ఈ మూవీ ట్రైలర్లో మన తమనన్న ఏదైతే బీజిఎంని యూజ్ చేశాడో అదే బీజిఎంని డిఫరెంట్ వెర్షన్స్లో మూవీ మొత్తం కూడా యూజ్ చేశాడు. సో తను యూజ్ చేసిన ప్రతి వెర్షన్ కూడా చాలా రిఫ్రెషివ్గా మైండ్ బ్లోయింగ్ ఉందనే చెప్పాలి. నిజంగా చెప్పుకోవాలంటే గైస్, కొన్ని సీన్స్లో మ్యాటరే లేకపోయినా సరే అవి బీజిఎం వల్ల బాగా హైలైట్ అయినాయి అన్నమాట. అండ్ ఈ మూవీకి తను ఇచ్చిన సాంగ్స్ కూడా పర్లేదు, బాగానే ఉన్నాయి, ఇది మీకు కూడా తెలిసిన విషయమే. అలాగే ఇందులో కొన్ని పొలిటికల్ డైలాగ్సే కానీ, సాంగ్స్ పిక్చరైజేషనే కానీ, ఇంటర్వెల్ బ్లాక్లో వచ్చే ట్విస్టే కానీ అండ్ అక్కడక్కడ వచ్చే ఎమోషనల్ సీన్సే కానీ ఇవన్నీ కూడా చాలా బాగున్నాయి. లాస్ట్గా ఏంటంటే ఈ మూవీలో ప్రొడక్షన్ వాల్యూస్ అయితే ప్రతి సీన్లో కూడా చాలా రిచ్గా కనిపించాయండి. సో మొత్తానికి ప్లస్ పాయింట్స్ విషయానికి వచ్చినట్లయితే ఇదన్నమాట మ్యాటర్. అండ్ ఇప్పుడు ఈ మూవీలో నాకు కనిపించిన మైనస్ పాయింట్స్ ఏంటంటే గైస్, ఈ మూవీలో మోస్ట్ కాస్ట్లీయెస్ట్ సాంగ్ అయినటువంటి నానా హైరానా సాంగ్ అయితే లేదన్నమాట. సో అది ఉండుంటే బాగుండేదేమో అని అయితే నాకు అనిపించింది. అలాగే ఈ మూవీ షూటింగ్ స్టార్ట్ అయినప్పటి నుంచి కూడా దీనికి కార్తిక్ సుబ్బరాజ్ గారు సూపర్ స్టోరీ ఇచ్చారు అని మంచి ఎలివేషన్స్ అయితే ఇచ్చారు. కానీ ఆ స్టోరీలో స్టార్ క్యాస్టింగ్కి అండ్ కాస్ట్లీ ప్రొడక్షన్ వాల్యూస్కి తగ్గ కంటెంటే అసలు లేదన్నమాట. దీనికి తోడు ఇందులో మన శంకర్ గారి స్టోరీ నెరేషన్ అండ్ స్క్రీన్ ప్లే ఈ రెండు కూడా చాలా అంటే చాలా అవుట్డేటెడ్గా ఉన్నాయనే చెప్పాలి. అండ్ ఈ మూవీ చూసిన తర్వాత దీని డైరెక్టర్ శంకర్ గారు మన రామ్ చరణ్ అన్నని అండ్ దిల్ రాజు గారిని ఏం చెప్పి ఒప్పించారో, ఎలా ఒప్పించారో అనేది నాకైతే అస్సలు అర్థం కాలేదు. అండ్ ఇక్కడ ఇంకో ఫన్నీయెస్ట్ థింగ్ ఏంటంటే గైస్, ఈ మూవీ స్టార్టింగ్ నుంచి మన రామ్ చరణ్ అన్నకి డబ్బింగ్ అయితే అస్సలు సింక్ అవ్వలేదన్నమాట. చెప్తే నవ్వుతారు కానీ మీరు, కొన్ని సీన్స్లో అయితే మరీ దారుణంగా మన రామ్ చరణ్ అన్న నోరు మెదపకుండానే డైలాగ్స్ అయితే వచ్చేస్తుంటాయి. సో దీన్ని బట్టి మీరే అర్థం చేసుకోవచ్చు ఈ భారీ బడ్జెట్ మూవీలో డబ్బింగ్ ఎంత దారుణంగా ఉందో. అలాగే ఇందులో మన వెన్నెల కిషోర్ గారితో కామెడీని కూడా ట్రై చేశారు, బట్ అది కూడా పెద్దగా వర్కౌట్ అవ్వలేదన్నమాట. లాస్ట్గా ఏంటంటే ఈ మూవీలో అప్పన్న అండ్ రామ్నందన్ల మధ్య ఎమోషనల్ బాండింగ్ని ఇంకా కొంచెం బెటర్గా చూపించుండే బాగుండేదేమో అని అయితే నాకు అనిపించింది. అలాగే హీరోయిన్ కియారా అద్వానీ క్యారెక్టర్ని కూడా ఇంకా స్ట్రాంగ్గా డిజైన్ చేసి ఉంటే బాగుండేదేమో అని అయితే నాకు అనిపించింది. సో మొత్తానికి మైనస్ పాయింట్స్ విషయానికి వచ్చినట్లయితే ఇదన్నమాట మ్యాటర్. అయితే ఇక్కడ ఓవరాల్గా ఏంటంటే గైస్, ఈ గేమ్ చేంజర్ మూవీ బాగుందా బాగాలేదనేసి అంటే నేను ముందు చెప్పినట్లు పర్లేదండి, బాగానే ఉంది. అండ్ నేను ఈ మూవీకి 5కి 2.75 రేటింగ్ ఇస్తున్నా. సో మీరు కూడా ఒకవేళ ముందే ఈ మూవీని చూసినట్లయితే మీరు దీనికి ఎంత రేటింగ్ ఇస్తారో అది కామెంట్ సెక్షన్లో చెప్పేయండి. అండ్ అంతేకాకుండా మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని ఆ పక్కనే ఉన్న గంటని గట్టిగా కొట్టేసి నన్ను కొద్దిగా సపోర్ట్ చేసేయండి, ఓకేనా. దిస్ ఈజ్ లోకేష్ సైనింగ్ అవుట్. జై హింద్.